ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతోంది. 2024 జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మే నెలలో ఆలయంలోని మరికొన్ని విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ప్రస్తుతం మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 చివరి నాటికి ఇవి పూర్తి కావచ్చని అంచనా. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి కాగా మిగిలిన అంతస్తులతో పాటు శిఖర నిర్మాణం కొనసాగుతూ ఉండగానే మే నెలలో ఆలయ సముదాయంలోని ఇతర దేవతల విగ్రహాల ప్రతిష్టాపన జరగనుంది. దశావతారం, శేషావతారం, నిషాదరాజు, శబరి, అహల్య, తులసీదాస్ తదితర మహనీయులకు సంబంధించిన 18 నూతన మందిరాల నిర్మాణం కొనసాగుతున్నదని ట్రస్ట్ పేర్కొంది. మే నెలలో జరిగే కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు అయోధ్యకు తరలివస్తారని ట్రస్ట్ భావిస్తోంది. ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కావచ్చని సమాచారం.